హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రప్యారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. వాటిని వెనకమాల ఉంది చూడండి బ్రౌన్ కలర్లో, దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకుంటాను. చాకు యూస్ చేసుకొని దాన్ని తీసేస్తాను. ఇలా తీసి కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని తురుముకోవాలి. మన దగ్గర తురుము ఉంటే గనక మనం ఇంత ప్రాసెస్ అనేది అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. అడుగు దాకా తురుముకుండా పై వరకు తురిమేసుకొని తీసుకోవచ్చు. ఇట్లా ఇది యూస్ చేసుకొని నేను ఇక్కడ తురిమేసుకున్నానండి. ఇక్కడ నాకు 1 కప్పు వచ్చింది కొబ్బరి తురుము. మెజర్ చేసుకోవాలి తురిమిన తర్వాత. ఎన్ని కప్పులు వస్తే దానికి హాఫ్ క్వాంటిటీ పంచదార వేసుకోవాలి. ఒక మండపాటి బాండీ పెట్టుకొని పొయ్యి మీద 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేయించుకుందాము. 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకి 1 కప్పు వచ్చింది కదా కొబ్బరి తురుము, దానికి హాఫ్ కప్ అనేది పంచదార వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్ మిల్క్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఫస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. తర్వాత అడుగంటుతూ ఉండిద్ది. దాన్ని అవాయిడ్ చేయడానికి సిమ్లో ఉంచుకొని వేయించుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే అడుగంటిపోయిద్ది. ఇలా మనకి ఈ మాయిశ్చర్ అనేది పోయేంత వరకు ఉడికించుకోవాలండి. హైలో పెట్టేస్తే ఊరకనే మాడిపోతుంది. లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటా కుక్ చేసుకోవాలి. ఇది మనకి చాలా త్వరగా అయిపోతుందండి. ఈ స్వీట్ టేస్టీగా కూడా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. ఓకేనా, చూడండి మనకి మాయిశ్చర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకుందాము. చివర్లో యాలక్కాయ పొడి వేసుకొని మరొకసారి కలుపుకుందాము. యాలక్కాయ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి. ఇప్పుడు ఒక ప్లేట్లో అడుగున నెయ్యి రాసుకొని మనం చేసి పెట్టుకున్న బర్ఫీని స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆరిపోయిన తర్వాత మనం క్యూబ్స్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఉండలు కూడా చేసుకోవచ్చు. ఇది చేసిన రోజు కాకుండా మరుసటి రోజు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే అప్పటికప్పుడు తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం మెత్తగా ఉంటుంది. అదే మనం మరుసటి రోజు తింటే కనుక మనకి బయట అనేది డ్రై అయిపోతుంది, లోపల జ్యూసీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వితిన్ 15 మినిట్స్లో కూడా అయిపోతుంది ఈ స్వీట్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైతే రెసిపీస్ అనేది అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.